హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. ఏంటి ఎలీషియస్ డబ్బా పట్టుకొని పోతుందా అని అనుకుంటున్నారా? చూస్తున్నారు కదా, చికెన్ ముక్కుంది దానిపైన. ఈరోజు ఏంటో స్పెషల్ అర్థమైంది కదా, చికెన్ కర్రీ అన్నమాట. స్పెషల్గా ఎక్కడ యూట్యూబ్లో ఎక్కడ చూడనటువంటి చికెన్ రెసిపీ ఈరోజు మనం చూసేద్దాం. లెట్స్ గో. అందరిలాగానే గిన్నె పెట్టేసుకున్నా, స్టవ్ మీద పెట్టేసుకొని నూనె పోసుకున్నా. ఇక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసేసిన అనమాట. తర్వాత ఉల్లిగడ్డ కూడా చాప్ చేసేసుకున్నా అనమాట. కొంచెం అయితే కలపటాలి. ఉప్పు వేసిన తర్వాత కలిపేసి కలిపిన అనమాట. కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకోవడానికి ఉల్లిగడ్డ. ఇక మనము లీషియన్స్ నుంచి వచ్చిన ఈ డబ్బా ఉంది కదా, అన్బాక్సింగ్ చేస్తున్నా. చూడండి చికెన్ ఎలా వస్తుందో. మీలో ఎవరు లీషియస్ నుంచి చికెన్, మటన్, ఎగ్స్ ఎవరైనా తెచ్చుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మేము ఎప్పుడు లీషియస్ నుంచి ఆర్డర్ పెడతాము. ఇక ప్యాకింగ్ అయితే ఓపెన్ చేశాను. చూడండి మంచి అయితే ప్యాకింగ్ అయితే ఉంది, లీకేజ్ అయితే ఏం లేదు ఇక్కడ. ఈ చికెన్ ఎలా ఉంటుందో అనేది మీకు చెప్తాను. అసలు ఎంత టెండర్ ఉంటుందంటే జ్యూసీ టెండర్ అనమాట. ఇక అందరూ అంటుంటారు ఈ లీషియస్ రేట్లు ఎక్కువ అని, కానీ నాకైతే ఎక్కువ అయితే అనిపించలే. ఎందుకంటే లీషియస్ యాప్లో ఇన్ఫినిటీ ఉంటుంది. అది మనము సెలెక్ట్ చేసుకుంటే 20 రూపీస్ అనమాట మంత్లీ. ఆ 20 రూపీస్తో మనకి డెలివరీ ఛార్జీలు పోతాయి అనమాట. 40 రూపాయలు అట్లా మైనస్ అవుతాయి. ఇక చికెన్ అయితే కడుక్కున్నాను, నీట్గా కడుక్కొని ఇక కూరలు అయితే వేసేసిన అనమాట. ఇక మనకి 40-50 రూపాయలు తక్కువ అవుతాయి. అండ్ అక్కడ మనకి చికెన్లో కూడా, అంటే మనం తీసుకున్న ఐటెంలో కూడా ఆఫర్ అయితే వస్తుంది అనమాట. ఇక బయట దానితో పోల్చుకుంటే 20 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు ఎక్కువ అనిపించింది. ఇది బెటర్ రా బాబు, బయట తీసుకొస్తే నీసు కాసు వాసన వస్తుంది అనమాట. అందుకే ఇది కొనుక్కున్నాము. ఇది కొనుక్కున్న కాడ నుంచి నాకైతే ఎలాంటి స్మెల్ అయితే రావట్లేదు. ఇక నేను చికెన్ వేసి కలుపుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసిన అనమాట. చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా, ఇలా ఆయిల్ అయితే పైకి రావాలి. వచ్చిన తర్వాత కాస్త నేనైతే పుదీనా వేసుకున్నాను అనమాట. పుదీనా అనేది చికెన్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట, ఖచ్చితంగా వేసుకోవాలి. ఇక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడకెట్టుకున్నాను అనమాట. అయితే స్పెషల్ కూర అని చెప్పినాను కదా, నా స్టైల్లో చేస్తున్నాను చెప్పినాను కదా, దానికి సంబంధించి మసాలా అనమాట. ఇక ఉన్న ధనియాలు 2 స్పూన్లు, ఒక 5-6 జీడిపప్పులు, అనాస, ఇక లవంగాలు, యాలకులు, ఇక బే లీఫ్ ఇవన్నీ వేసి మిక్స్ కట్టుకున్నాను అనమాట. పొడి కొట్టుకొని పక్క పెట్టుకోవాలి. ఇక మనకైతే చికెన్ అయితే సాఫ్ట్ అయితే అయ్యింది. చూడండి లుక్ అయితే ఎలా బాగుందో, ఎంత టెండర్గా ఉందో. ఇక ఏం చేసిన అంటే తర్వాత ఇందులో కొంచెం కారం పొడి వేసుకున్నాను అనమాట. కారం పొడి ఎందుకంటే కొంచెం మనము ఆల్రెడీ ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసినాం అనమాట, అందుకు కొంచెం కారం తక్కువ పడుతుంది. తర్వాత ఉల్లిగడ్డ అది టమాటా పేస్ట్ వేసిన అనమాట. ఇక టమాటా పేస్ట్ వేసి కొంచెం ఇక మధ్యలోకి ఇట్లా అనాలన్నమాట. అట్లా అని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను. టమాటా మొత్తం ఉడికిపోద్ది. ఇక టమాటా ఉడికింది, చికెన్కి మంచిగా పట్టింది. ఇక తర్వాత నేను రుబ్బుకున్న పౌడర్ ఉంది కదా, అది అయితే ఇందులో వేసేసుకొని కలుపుకొని తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి